సిఎస్కే ధోని వచ్చిన క్వాలిఫై అవ్వదు. ఈ టీమ్ తో అస్సలు ట్రోఫీ గెలవడం అసాధ్యం. అదేం కొట్టుడురా బాబు వైభవ్, అదేం కొట్టుడురా బాబు, ఇలా ఆడితే ఆర్ఆర్దే ట్రోఫీ. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి ది ఓజీ. ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రివ్యూ, అలాగే ఈ రోజు జరుగుతున్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ దీని ప్రివ్యూ చెప్పబోతున్నాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఐపీఎల్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మనం రోజు డైలీ మనం అప్డేట్ ఇస్తూ ఉంటాం. అలాగే ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్ అండ్ మ్యాచ్ ఎవరికి వెళ్ళబోతున్నారనే ముందుగానే మనం అనలైజ్ చేసి మీకు అందించబోతున్నాం. ఇంకా ఈ వీడియోకి చివరి వరకు చూసి లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటది, ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంటది. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే నిన్న మీరు మ్యాచ్ చూసే ఉంటారు, సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్, ది మోస్ట్ ట్రెండింగ్ టీమ్స్ ఇవి. ఎందుకు అంటున్నానంటే, ఎందుకు ఈ ట్రెండింగ్ టాపిక్ అంటున్నానంటే, ట్రేడ్ జరిగింది సిఎస్కే కి ఆర్ఆర్ కి మధ్య. ఏది సంజు శాంసన్ ఆర్ఆర్ నుండి సిఎస్కే కి వచ్చాడు, అక్కడ జడేజా శామ్ కర్న్ ఏమో సిఎస్కే నుండి ఆర్ఆర్ కి వచ్చారు. ఇక్కడ ఇంపాక్ట్ ఎవరు చేశారు అంటే ఖచ్చితంగా ఆర్ఆర్ అనే చెప్పాలి. ఇందులో జడేజా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గెలవడానికి కారణం అయ్యాడు జడేజా. సంజు అన్ని కోట్లు పెట్టి ట్రేడ్ చేశారు కదా, సంజు ఏం చేశాడు అంటే మాట్లాడదాం. ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ కి వెళ్ళినప్పుడు రుతురాజ్ గైక్వాడ్ అక్కడ పరాగు టాస్ కి వెళ్ళినప్పుడు టాస్ అయితే ఆర్ఆర్ గెలిచింది, చూస్ బౌల్ అన్నాడు పరాగు. అక్కడే సగం మ్యాచ్ పోయింది. ఎందుకు అంటున్నానంటే, మీరు క్లిస్టర్గా వినండి, ఏ టీం అయినా సరే చేజింగ్ ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే తర్వాత బ్యాటింగ్ ఈజీ అవుతుంది, సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది, ఈజీగా చేజ్ చేయొచ్చు అని ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చాలా అనుకూలంగా పడదు, ఎందుకంటే బౌలింగ్ స్వింగ్ అవ్వచ్చు, బాల్ స్వింగ్ అవ్వచ్చు, న్యూ బాల్ తో కొత్త పిచ్ కాబట్టి అప్పటికప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ కి చాలా కష్టాలు ఉంటాయి, కాదనట్లేదు. కాకపోతే ఫస్ట్ జరిగిన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసుకున్నట్టయితే సన్నకు కూడా బౌలింగ్ లేదు, కానీ వాళ్ళు బ్యాటింగ్ తో 200 కొట్టారు. తరువాత ఎంఐ వర్సెస్ కేకేఆర్ కి కూడా బౌలింగ్ లేదు, కానీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ లో టాస్ ఓడిపోయిన ఫస్ట్ బ్యాటింగ్ లో కూడా 220 కొట్టారు. ఇప్పుడు ఇక్కడ సిఎస్కే కి నెగిటివ్ ఏంటంటే, వాళ్ళు టాస్ ఓడిపోయారు. అక్కడ అది బౌలింగ్ పిచ్ కాదు, బ్యాటింగ్ పిచ్ కాదు, న్యూట్రల్ వెన్యూ. అక్కడ ఏంటంటే బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయ్యి 170 కూడా కొట్టలేదు, 128 దగ్గర ఆగిపోయారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ సిఎస్కే టాస్ గెలిచినా సరే వాళ్ళు మహా అయితే 170 180 కొట్టగలరు అంతే. చాలా ఎక్కువ స్కోర్ అయితే వాళ్ళైతే చేయలేరు. ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకి చాలా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, మొత్తం యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అప్పుడైతే డాడీస్ ఆర్మీ, ఇప్పుడైతే బేబీస్ ఆర్మీ అయ్యింది. కాకపోతే మెయిన్ ఇష్యూ ఏంటంటే ధోని ఇంజురీ, అలాగే వాళ్ళకి డెత్ బౌలింగ్ విషయానికి వస్తే ఎల్లిస్ ఇంజురీ, ఇంకా మెయిన్ ప్లేయర్ ద ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు హార్డ్ హిట్టర్ అంటే మెయిన్ గా డెవల్డ్ బ్రెవిస్. అతను కూడా కొంచెం ఇంజురీ కారణం వల్ల కొన్ని మ్యాచ్లు ఆడట్లేదు, పెద్ద మిస్ అనే చెప్పాలి. నిన్న ఓడిపోవడానికి కారణాలు అయితే ఇవి. ఇక్కడ ఆర్ఆర్ పాజిటివ్ విషయానికి వస్తే మెయిన్ గా జడేజా బౌలింగ్ చాలా యాక్టివిటీగా వేసాడు, చాలా అంటే చాలా బాగా వేసాడు. ఎక్సలెంట్ బౌలింగ్, డూబేన్ అవుట్ చేయడం కావచ్చు, అలాగే కొన్ని మంచి వికెట్లు తీసాడు, చాలా బాగా వేసాడు బౌలింగ్. మాత్రం రివెంజ్ అనే చెప్పాలి. ఇదేంటి ఫస్ట్ బ్యాటింగ్ ఇంత స్లోగా ఆడి 128 కష్టపడి కొట్టారంటే, సెకండ్ బ్యాటింగ్ కూడా అలాగే మంచి బౌలింగ్ పడి వాళ్ళకి ఆర్ఆర్ కూడా కొంచెం క్రిటికల్ గా అయ్యే ఛాన్స్ ఉంటదేమో అనుకున్నాం. కాకపోతే వచ్చాడమ్మా, అది ఏం బ్యాటింగ్ బాబు. ఆ వైభవ్ ఉన్నంత కాలం ఆ 6లు 4లే చూసాము, చాలా ఫాస్ట్ గా 50 అయితే చేసి తన పని చేసుకుని వెళ్ళిపోయాడు, బాగుంది. తర్వాత అవుట్ అయిన తర్వాత కొంచెం స్లో అయినప్పటికీ 10-11 అవర్స్ లో ఫినిష్ చేశారు గేమ్స్. ఇది ఆర్ఆర్ వరకు పాజిటివ్స్. బౌలింగ్ కూడా చాలా బాగా చేశారు, ఆర్చర్ అవ్వచ్చు, జడేజా అవ్వచ్చు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మెయిన్ గా బర్గర్, అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, చాలా బాగా బౌలింగ్ వేసాడు. ఎవరు ఊహించినటువంటి బౌలింగ్ అటాక్ ఆర్ఆర్ దగ్గర ఉంది. ఇలా ఆడితే కప్పు ఆర్ఆర్దేమో, అంత బాగా ఆడుతున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ చాలా బాగున్నాయి. ఇక్కడ సిఎస్కే విషయానికి వస్తే మాత్రం ఈ సీజన్ చాలా నెగిటివ్స్ ఉన్నాయి. టీం కూడా తర్వాత సంవత్సరానికి బిల్డ్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. వాళ్ళు చాలా యంగ్ టీం అయితే ఉంది, పొటెన్షియల్ అయితే ఉంది, కాకపోతే ప్రెజర్ మ్యాచెస్ లో ఆడలేకపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మ్యాచెస్ గెలవచ్చు. ఇది మొదట బిగినింగ్ మాత్రమే కాబట్టి కొంచెం చూసుకొని ఎలా గెలవాలో ఆలోచించి ప్రాక్టీస్ మంచిగా చేసి గెలిస్తే సిఎస్కే ప్లస్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత మనకి ఈ రోజు జరిగే మ్యాచ్ గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లో ఏంటంటే మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది పంజాబ్ కింగ్స్ ఫస్ట్ మాట్లాడదాం. ఎందుకు అంటున్నానంటే, గత సీజన్ ఫైనల్ వరకు వెళ్ళి పంజాబ్, నేను చూసినప్పటి నుండి పంజాబ్ ఫైనల్ కి వెళ్ళి ఇంత బాగా ఆడింది లేదు, ఫైనల్ వరకు ఆడింది లేదు అని అనుకున్న టీం ని ఫైనల్ గా తీసుకెళ్లి ఫైనల్ లో కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం అయితే జరిగింది. అది మాట్లాడదాం. గానీ మెయిన్ గా స్ట్రాంగ్ టీం అయితే ఈ ఐపీఎల్ 2026 లో టాప్ 4 లో పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళ టీం అవ్వచ్చు, వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ అవ్వచ్చు, ఇండియన్ ప్లేయర్స్ అవ్వచ్చు, కరెక్ట్ గా ఉన్నారు. వాళ్ళకి బౌలర్స్, బ్యాట్స్మెన్, ఆల్రౌండర్లు అందరూ చాలా మంచిగా ఉన్నారు. ఈ రోజు ఈ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెల్ ఏంటో మనం మాట్లాడదాం. ఫస్ట్ గా
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ కి వస్తే ఓపెనర్స్ సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాన్స్ ఆర్యా. ఖచ్చితంగా ఓపెనర్స్ వీళ్ళిద్దరూ గత సీజన్ చాలా బాగా ఆడారు కాబట్టి వీళ్ళిద్దరే ఓపెనర్స్ వస్తారు ఖచ్చితంగా. అదే తరువాత మనకి కొత్తగా వచ్చిన ప్లేయర్ కూపర్ కోన్లీ. ఎందుకు అంటే ఈ ప్లేయర్ బౌలింగ్ వేయగలడు, అలాగే బ్యాటింగ్ కూడా మంచిగా ఆడగలడు. ఇక్కడ నెంబర్ 3 పంపిస్తారా, నెంబర్ 4 పంపిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ప్రియాన్స్ ఆర్యా లెఫ్ట్ హ్యాండ్, అతను పొరపాటున ఫెయిల్ అయితే ఇక్కడ కూపర్ కోన్లీ వస్తాడు. లేదు అంటే శ్రేయస్ అయ్యర్ నెంబర్ 3 వస్తాడు. అక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బట్టి అక్కడ నెంబర్ 4 వరకు వస్తుంది. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్. ఓకే, దాని తర్వాత మార్కస్ స్టోయినిస్ ఎలాంటి విధ్వంసం చేయగలడో మీకు తెలుసు. చాలా మంచి బ్యాట్స్మెన్, ఆస్ట్రేలియా నుండి ఆల్రౌండర్. బౌలింగ్ కూడా మంచి స్లోవర్ వన్స్ ఉన్నాయి, అలాగే బ్యాటింగ్ కూడా చాలా బిగ్ హిట్స్ కొట్టగలరు. కాబట్టి కొంచెం అక్కడ 5th వరకు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. దాని తర్వాత శశాంక్ సింగ్. అసలు ఇతని గురించి మాట్లాడడం కన్నా ఇప్పుడు ఒక టీం ఇప్పుడు ఏదైనా ఉంది అంటే స్టార్ ప్లేయర్స్ ఒక పేరు చెప్పగానే వాళ్ళు బాగా ఆడగలరా అని అనుకోగలం. ఇక్కడ ఏంటంటే పేరు చుట్టూ పేరు శశాంక్ సింగ్ ఏమో అన్నట్టు ఉంటది, కానీ ఇంపాక్ట్ అంటే గట్టిగా ఉంటది. ఎందుకంటే ఆక్షన్ లో అతన్ని వేరే ఎవరో శశాంక్ సింగ్ బదులు ఇతను తీసుకున్నారు, ఇతను మాకు వద్దు అని అన్నా సరే చాలా లాటరీగా పంజాబ్ కింగ్స్ వెళ్ళాడు. కాకపోతే మెయిన్ బ్యాట్స్మెన్ గా ఇప్పుడు తయారయ్యాడు పంజాబ్ కింగ్స్. అందరినీ ఆక్షన్ లో వదిలేటప్పటికి ఇతను ఒక్కరినే రిటైన్ చేసుకున్నారు పంజాబ్ కింగ్స్. అంత పొటెన్షియల్ ఉన్న బ్యాట్స్మెన్ శశాంక్ సింగ్. బౌలింగ్ కూడా వేయగలడు, ఆల్రౌండర్ ఇతను. అక్కడ వరకు బ్యాటింగ్ ఓకే. దీని తర్వాత పంజాబ్ నెహాల్ వదేరా. ఇతను లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, చాలా బిగ్ హిట్స్ కొట్టగలడు, చాలా టాలెంటెడ్. ఇతను కూడా మంచి బ్యాట్స్మెన్. దాని తర్వాత ఫారెన్ విషయానికి వస్తే మార్కో జాన్సన్. తర్వాత మీకు ఇంకో ఆప్షన్ బ్రెట్లెట్ అయినా ఆడొచ్చు. దాని తర్వాత లేకపోతే బౌలింగ్ విషయానికి వస్తే ఒమర్ జాయ్ ఆడొచ్చు. ఇక్కడ ఒమర్ జాయ్ ఏంటంటే ఫుల్ ఆల్రౌండర్, ఫుల్ పొటెన్షియల్ ఉన్న ఆల్రౌండర్. భర్త్ కూడా ఆల్రౌండరే, కానీ అంత బ్యాటింగ్ ఎక్కువ, బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి మాక్సిమం వీళ్ళిద్దరిలో స్లాష్ ఉంటది. దాని తర్వాత హర్షదీప్ సింగ్, అలాగే యుజ్వేంద్ర సాహల్. ఇది పంజాబ్ ప్లేయింగ్ లెవెన్. ఇంపాక్ట్ విషయానికి వస్తే, బౌలింగ్ విషయానికి వస్తే వైశాఖ్ విజయ్ కుమార్ దిగొచ్చు మాక్సిమం. బ్యాటింగ్ ఒకవేళ ఇంపాక్ట్ దించాలంటే ప్రియాన్స్ ఆర్యా ఎలాగో దిగుతాడు, అది ఓకే. ఇప్పుడు మన గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే వీళ్ళకి గత సీజన్ నెగిటివ్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ ఫస్ట్ ముగ్గురు మెయిన్ బ్యాట్స్మెన్స్ ఆడడం, మిగతా అంతా ఫామ్ లో లేకపోవడం, అలాగే వాళ్ళ దాకా బ్యాటింగ్ రాకపోవడం జరిగింది. ఈ సీజన్ చాలా స్ట్రాంగ్ గా రాకపోతున్నారు గుజరాత్ టైటన్స్. వీళ్ళ విషయానికి వస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ స్ట్రాంగ్ పిల్లర్స్. వీళ్ళు ఓపెనర్స్ కింద వస్తారు కాబట్టి చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ వీళ్ళు. దీని తర్వాత జాస్ బట్లర్ కూడా. టాప్ 3 ని అవుట్ చేస్తే మాత్రం అవతల వారి టీము గెలిచే అవకాశాలు 75% ఉంటాయి. వీళ్ళు ముగ్గురు ఉన్నారంటే మాత్రం మరి మీకు మ్యాచ్ ఇచ్చేవలసిందే. అలాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఈ ముగ్గురు. ఓపెనర్స్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. దీని తర్వాత జాస్ బట్లర్ వస్తారు. ఇక్కడ వీళ్ళకి గ్లెన్ ఫిలిప్స్ దించుతారా లేదా టామ్ బాంటన్ దించుతారా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఫారెన్ లో వీళ్ళకి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఎవరిని ప్లేయింగ్ లెవెల్ లో ఆడిస్తారనేది కొంచెం క్వశ్చన్. ఇక్కడ టామ్ బ్యాటన్, గ్లెన్ ఫిలిప్స్ అనేది చూసుకోవాలి. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ వస్తాడు. దాని తర్వాత షారుఖ్ ఖాన్, అలాగే రాహుల్ టెవాటియా వస్తారు. ఇక్కడ వరకు ఇండియన్ కోర్ ఉంది ఒక బట్లర్ తప్ప. దాని తర్వాత రషీద్ ఖాన్ యాజ్ యూజువల్ గా ఉంటాడు. దాని తర్వాత రబడా అయినా జాసన్ హోల్డర్ అయినా వస్తాడు. ఎందుకంటే జాసన్ హోల్డర్ ఆల్రౌండర్ అయినప్పటికీ ఎక్కువగా బౌలర్ విషయానికి వస్తే రబడా గ్రేట్ కాబట్టి రబడాని దించే ప్రయత్నం అయితే చేస్తారు. దీని తర్వాత సాయి కిషోర్ అండ్ ప్రసిద్ధి కృష్ణ. ఇది గుజరాత్ తాలూకా ప్లేయింగ్ లెవెన్. ఈ రోజు నా ప్రిడిక్షన్ ఏంటంటే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి 65-70% అడ్వాంటేజ్ ఉంటది. టాస్ ఒకవేళ ఓడిపోయినా సరే పంజాబ్ కింగ్స్ కి కొంచెం ఎడ్జ్ ఉంటది. ఎందుకంటే గుజరాత్ కన్నా పంజాబ్ కింగ్స్ చాలా బ్యాలెన్స్ టీమ్ అండ్ కొంచెం ఒక 10% ఎక్కువ ఎడ్జ్ ఉంటది పంజాబ్ కింగ్స్ కి. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చింది కాబట్టి కొంచెం లైక్ చేసుకొని పెట్టుకోండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెయిట్ చేస్తాను, ఎక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చేస్తారా? వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి, ఏం కాదు. మళ్ళీ రేపు జరగాల్సిన ఈ మ్యాచ్ తాలూకా ప్రివ్యూ, అలాగే రేపు జరగాల్సిన మ్యాచ్ ప్రివ్యూ, అలాగే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ రెండు మళ్ళీ రేపు ఇదే టైంకి వస్తాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూడొచ్చు. ప్రతి అప్డేట్ మీరు విధంగా చూడొచ్చు. బై గైస్.